సో ఫ్రెండ్స్ 2015లో అయితే లాస్ ఏంజల్స్‌లో మాకొక సంచలనమైన విషయం అంటే ప్రతి ఒక్క ఇండియన్‌కి, ప్రతి ఒక్క చిన్నప్పటి నుంచి క్రికెట్ చూసిన పెరిగిన వాళ్ళకైతే ఒక అద్భుతమైన యూనో ఈవెంట్ అయితే జరిగింది. అదొచ్చేసి ఏందంటే ఇక్కడ మాకు లెజెండ్స్, ఆల్ లెజెండ్స్ అంటే ఆల్ స్టార్ లెజెండ్స్, పాతకాలం లెజెండ్స్ అందరిది క్రికెట్ మ్యాచ్ అనమాట. పాతకాలం అంటే మరీ పాతది కాదు. మరీ బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్ యూనో ఇలాంటి వాళ్ళు కాదు. అండ్ కొత్త వాళ్ళు హూ ఆర్ లైక్ గుడ్ ప్లేయర్స్. అంటే జనరల్‌గా మనం ఇట్లా చూస్తాము. పాత మ్యాచెస్ అంటే కొద్దిగా మనకి వెంకటపతిరాజు, వెంకటేష్ ప్రసాద్ లాగానో లైక్ అంటే కొద్దిగా నయన్ మోంగియా, సయ్యద్ కిరమాని ఇలాంటి వాళ్ళు వచ్చి ఆడేవాళ్ళు. కానీ అలా కాదనమాట. వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, కాల్ హూపర్, మొయిన్ ఖాన్, వివిఎస్ లక్ష్మణ్, ఆలన్ డొనాల్డ్, కాట్నీ వాల్ష్, జాక్ కాలిస్, షేన్ వార్న్, డేనియల్ వెటరీ అండ్ లేట్ ఆండ్రూ సైమన్స్, లేట్ షేన్ వార్న్, మైకేల్ వాన్, మాథ్యూ హేడెన్, జాంటీ రోడ్స్, కుమార సంగక్కర, రిక్కీ పాంటింగ్, జాక్ క్యాలిస్, షేన్ వార్న్ వీళ్ళందరూ వచ్చి లాస్ ఏంజల్స్‌లో క్రికెట్ ఆడారనమాట. అదొక అద్భుతమైన దృశ్యం. లైక్ వన్ ఆఫ్ ది మెమరబుల్ ఈవెంట్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ టైమ్. అండ్ ఎస్పెషల్లీ నేను చిన్నప్పటి నుంచి సచిన్‌ని చూద్దామా అనుకున్నాను. ఒకప్పుడు చిన్నప్పుడు స్కూల్‌లో ఎల్బీ స్టేడియంకి ఏదైనా ఫంక్షన్‌కి తీసుకెళ్తే పిచ్ మీదకెళ్ళి అందరము ఇలా ముట్టుకునేవాళ్ళం. అరే! ఈ పిచ్ మీదే కదా మన సచిన్ ఆడిండని. సో, అలాంటి సచిన్‌ని చూసామనే ఒక చిరకాల జ్ఞాపకం ఉంది. అండ్ అలాగే మనందరికీ తెలిసినట్టే మనకెంతో ఇష్టమైన ఆండ్రూ సైమన్స్ అండ్ షేన్ వార్న్ ఇంకా మన మధ్య లేరు. సో, అది చూసినప్పుడు అండ్ అదైతే ఇప్పటికీ థింక్ అయితది. సో, వాళ్ళని చూడలేదు కదా అని. అండ్ కాల్ హూపర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ అండ్ జయవర్ధనే, ఆలన్ డొనాల్డ్ లాగా మనము ఇలా పెట్టేవాళ్ళం కదా ఫేస్‌కి అంత ఫ్లెక్. సో, ఇదండి అప్పుడు టాప్ వికెట్ టేకర్స్. సో, ఈవెంట్ అయితే మీతో అందరితో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలనుకున్నాను. అండ్ రిక్కీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్, ఓహ్ మై గాడ్! ఇలాంటిది మళ్ళీ ఒకసారి అవుతదేమో అని లాస్ ఏంజల్స్‌లో మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇది డాజర్ స్టేడియంలో అయిందనమాట.